రవిచంద్రన్ అశ్విన్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మన ఇండియన్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్. ఇండియన్ టాప్ 5 బౌలర్స్లో ఒకడు. అటువంటి ప్లేయర్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏమై ఉంటది? అసలు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక కారణాలు ఏంటి? టీంలో అవకాశం రాదని భావించాడు. అటు ఆల్రౌండర్ లిస్టులో ఇటు బౌలర్ లిస్టులో ప్లేయర్ ర్యాంకింగ్లో టాప్ 10లో ఉన్న అశ్విన్ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అన్న ఈ విషయాల గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం. రవిచంద్రన్ అశ్విన్ ప్రతి జనరేషన్ కి ఒక లెజెండరీ స్పిన్నర్ ఉంటాడు. అనిల్ కుంబ్లేతో మొదలైన హర్భజన్ సింగ్ కొనసాగించాడు. ఆ స్థానాన్ని అశ్విన్ భర్తీ చేశాడు. 2010 నుంచి 2024 వరకు 13 సంవత్సరాలకు పైగా తన ఆఫ్ బ్రేక్ బౌలింగ్తో అశ్విని సృష్టించిన విధ్వంసం గురించి ఎంతో చెప్పుకున్న తక్కువ అవుతుంది. 160 టెస్ట్ మ్యాచ్లు ఆడి 537 వికెట్లు, 353 రన్స్ చేశాడు. 116 వన్డేలో ఆడి 150 వికెట్లు తీశాడు. 65 టీ20లాడి 72 వికెట్లు తీశాడు. ఇలా మొత్తంగా అశ్విన్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో మొత్తం 287 మ్యాచ్ ఆడి 760 వికెట్లుతో పాటు 4394 రన్స్ స్కోర్ చేశాడు. టెస్ట్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు, వన్డేలో ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇలా తన కెరీర్ మొత్తంలో 37 సార్లు 5 వికెట్లు హాల్ సాధించిన ఆటగాడు. అశ్విన్ ఇండియా తరపున అత్యధిక 5 వికెట్లు హాల్ సాధించిన ప్లేయర్ కూడా అశ్విని. అంతేకాదు అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ గెలుచుకున్న ప్లేయర్ కూడా అశ్విన్. ఇలా అశ్విన్ తన కెరీర్లో చేరుకున్న మైల్ స్టోన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా టెస్ట్స్లో స్వదేశీ గడ్డమీద ఇండియాకు తిరుగులేదో. ముఖ్యంగా 2013 ఫిబ్రవరి నుంచి 2024 అక్టోబర్ వరకు భారత గడ్డమీద 11 సంవత్సరాలు పాటు ఇండియన్ టీంని ఓడించి టీం లేదు. ఈ 11 సంవత్సరాల టైం స్పాన్ని ఒకసారి గమనిస్తే సరిగ్గా ఈ సమయంలోనే అశ్విన్ గొప్ప ప్లేయర్ గా అమర్జయ్యాడు. అంటే అశ్విన్ టీంలో ఉన్నప్పుడు ఇండియన్ బౌలింగ్ యూనిట్ ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అశ్విన్, జడేజా ఈ స్పిన్ భయం టీంలో ఉంది అంటే ఆపోజిట్ టీంకి చుక్కలు కనిపించినట్టే. అటువంటి అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చాడు? ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సిరీస్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే టీమిండియా స్పిన్నర్ ఇలా తన క్రికెట్ కెరీర్ ముగించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల సిరీస్కు ఎంపికైన అశ్విన్కు తొలి మ్యాచ్లో అవకాశం దక్కలేదు. ఇక అడిలైడ్లోని ఓవల్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో అశ్విన్ ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్కు సీనియర్ స్పిన్నర్ దూరమయ్యాడు. ఈ మ్యాచ్లో రిజర్వ్ బెంచ్కు పరిమితమైన అశ్విన్ మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్లో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ పలు అనుమానాలకు దారితీసింది. టీమిండియాలో ఏదో జరుగుతోందంటూ కొందరు ప్రశ్నలు లేవదీస్తున్నారు. ఎందుకంటే అశ్విన్ ఈ సిరీస్ ద్వారా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే అతను సిరీస్ ప్రారంభానికి ముందే ప్రకటించేవాడు. అయితే సిరీస్ మధ్యలో ఆయన హఠాత్తుగా రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణమేంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాకు చెందిన పలువురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అవుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో అశ్విన్ పేరు కూడా ఉంది. ఈ రూమర్లను నిజం చేస్తూ రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ సూచనల మేరకు సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ గట్టి నిర్ణయం తీసుకుంటుందని ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అలా రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ను సిరీస్ మధ్యలోనే ముగించుకున్నాడని తెలుస్తోంది. అశ్విన్ బాటలోనే మరికొందరు సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకోనున్నారన్న వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సీనియర్ ఆటగాళ్లు కొనసాగుతున్నారు. వారిలో 37 ఏళ్ల రోహిత్ శర్మ అందరి కన్నా పెద్దవాడు. అందుకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డబ్ల్యూటీసీకి అర్హత సాధించకపోతే ఇదే అతనికి చివరి టెస్ట్ సిరీస్ అని తెలుస్తోంది.
అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ పెర్త్లో జరిగిన మొదటి మ్యాచ్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాలి అనుకున్నట్టు రోహిత్ మీడియాకి చెప్పాడు. కానీ పింక్ బాల్ టెస్ట్ తర్వాత నిర్ణయం తీసుకోమని తను చెప్పినట్టు రోహిత్ చెప్పాడు. దాన్ని బట్టి చూస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ తర్వాత అశ్విన్ రిటైర్డ్ అవ్వాలి అనుకున్నాడు. అయితే సిరీస్ మధ్యలో ఏ ఆటగాడు అయినా రిటైర్డ్ అవటం అరుదుగా జరుగుతుంది. లేదా టీంతో మేనేజ్మెంట్తో విభేదాలు ఉంటే ఇలా జరుగుతుంది. కాబట్టి సడన్ గా తీసుకున్న అశ్విన్ నిర్ణయం కూడా చాలా అనుమానాలు రేపుతుంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇంకా 2 టెస్టులు మిగిలి ఉన్నాయి. కాబట్టి అశ్విన్ కి ఈ 2 టెస్టులు ఆడే అవకాశం ఉంటుంది అన్న నమ్మకం ఇవ్వలేకపోయింది టీం మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైంది. అది కాక గత 13 సంవత్సరాలుగా అశ్విన్ అనేక విజయాలు అందించాడు. అలాంటి ఆటగాడికి ఒక్క ఫేర్వెల్ మ్యాచ్ ఉండేలా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం తెలిసిన వెంటనే కనీసం రాబోయే 2వ టెస్టులో అతనికి ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఉండేలా అతని టీంలోకి తీసుకుంటామని చెప్పి అశ్విన్ టీంకి చేసిన కాంట్రిబ్యూషన్ కి తగ్గట్టు బీసీసీఐ ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. అశ్విన్ రిటైర్మెంట్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.